విశ్వకర్మ జయంతి సందర్భంగా రామకృష్ణాచారితో ముఖాముఖి. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17వ తారీఖున జరుపుకుంటారు. అయితే విశ్వకర్మ జయంతి అనేది ప్రపంచ మానవాళి విశ్వకర్మ జయంతి ఖచ్చితంగా జరుపుకోవాలి. అది ఎందుకు అంటే విశ్వకర్మ జయంతి జగత్తులో మన పురాణ కాలం నుంచి దేవతలకు కూడా ఆయుధాలు కానీ రథాలు కానీ దేవలోకంలో ఉన్నటువంటి మాయసభను కానీ ద్వారకను కానీ ప్రతి ఒక్కటి సృష్టిలో విశ్వకర్మ నిర్మించింది. విశ్వకర్మ ఈ జగత్తుకు స్టార్టింగ్ ఆరంభమే విశ్వకర్మ లేని ఈ జగత్తు అనేది లేదు. ఈ విశ్వకర్మ జయంతిని ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మను ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. శ్రామికులే అని కాకుండా, కార్మికులే అని కాకుండా, ఇంజనీర్లు అని కాకుండా ప్రతి మానవునికి ఒక ఇల్లు కావాలంటే అది విశ్వకర్మ నిమిత్తమే. సెప్టెంబర్ 17న స్పెషల్ ఎందుకు జరుపుకుంటారు విశ్వకర్మ జయంతి? అయితే ఈరోజు విశ్వకర్మ పుట్టినరోజు అని చెప్పేసి మన పురాణం ప్రకారం మనకు తెలుసు. కాబట్టి ఈరోజు ఆ యొక్క భగవాన్ని ఈరోజు ఆరాధిస్తుంది. అయితే సెప్టెంబర్ 17వ తారీఖు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఖచ్చితంగా ఆరాధించాలి. అయితే విశ్వకర్మ జయంతి రోజు శిల్పులే అని కాకుండా శిల్ప కళాకారులు ఉంటారు కదా, శిల్ప కళాకారులు మరియు కార్మికులు, శ్రామికులు అందరూ కూడా ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు. విశ్వకర్మ 4 ముఖాలు ఉంటాయి కదా, దాని దేని గురించి మనం ఇప్పుడు రామకృష్ణ సార్తో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం విశ్వకర్మకు 4 ముఖాలు ఉంటాయి. ఆయన 4 ముఖాలుగా సృష్టికర్తగా చిత్రీకరించబడ్డాడు. 1 బ్రహ్మముఖం, 2 విష్ణుముఖం, 3 శివముఖం, 4వది శిల్పి ముఖం అన్నమాట. విశ్వకర్మ ఏం చేస్తాడంటే బ్రహ్మముఖం సృష్టి, జ్ఞానం, వేద విద్యలకు సంకేతం. విష్ణుముఖం పరిరక్షణ, సమైక్యత, శిల్పాలతో సౌందర్యాన్ని చూపిస్తుంది. శివముఖం అంటే సంసారం, పునరుద్ధాంతం, శక్తివంతమైన యాంత్రిక శాస్త్రానికి సూచిక అన్నమాట. ఈ శిల్పి ముఖం అనేది వాస్తుశిల్పి, యంత్ర విద్య, లోహశాస్త్రానికి ప్రతీక. విశ్వకర్మ లంకా పట్టణాన్ని కూడా విశ్వకర్మని నిర్మించింది. రావణుని రాజధాని అయినటువంటి లంకను కూడా విశ్వకర్మ నిర్మించిందని చెప్పేసి మనకు రామాయణంలో క్లుప్తంగా చెప్పబడింది. అయితే సృష్టిలో కేవలం భౌతిక నిర్మాణమే కాదు, లోక వ్యవస్థ నడవడానికి అవసరమైన శిల్పకళ, వాస్తు, యంత్ర విద్య, లోకశాస్త్రం అన్ని విశ్వకర్మని వరప్రసాదంగా భావిస్తారు. ఆయనకు ప్రపంచ వాస్తు శిల్పిగా భావించి ప్రతి నిర్మాణంలో, యజ్ఞంలో మొదటగా ప్రతి ఒక్కరూ విశ్వకర్మను ఖచ్చితంగా పూజించాలి. విశ్వకర్మను పూజిస్తేనే నువ్వు చేసే పనిని కానీ సవ్యంగా జరగడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వకర్మను ఖచ్చితంగా పూజించాలని చెప్పేసి. విశ్వకర్మలో ఎన్ని కులాలు ఉంటాయి? ముఖ్యంగా విశ్వకర్మను ఆరాధించేవారు 5 కులాలు. అందులో వడ్రంగి, కమ్మరి, ఔసలి, సానగ, కంసాలి. ముఖ్యంగా ఈ 5 కులాల వాళ్ళు కులదైవంగా భావిస్తారు విశ్వకర్మను. వీళ్ళు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు వీరు వాళ్ళ ఇష్టదైవంగా భావించి ఆ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వికారాబాద్ పట్టణంలో విశ్వకర్మ జయంతి ఎలా జరుపుకుంటారు? వికారాబాద్ పట్టణంలో ముఖ్యంగా ఈ పంచ కులాలు కానీ, శ్రామికులు, ఇంజనీర్లు అందరూ కలిసికట్టుగా విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. మొదటగా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఈ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వికారాబాద్ పట్టణంలో ఊరేగింపు కార్యక్రమం కూడా సాయంత్రం కూడా చాలా మంచిగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఒకసారి సమస్త ప్రాణవాళికి అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వికారాబాద్ న్యూస్తో రామకృష్ణాచారి విశ్వకర్మ జయంతి ప్రత్యేకతలు చెప్పినందుకు రామకృష్ణాచారికి ధన్యవాదాలు. అలాగే విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.